ఫౌండర్ శ్రీనివాస్ హరకర్ గారు అండ్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ గారు. ఇది సచివాలయం ఈ రోజు మనకి అందరికి సుపరిచితైన సునీత గారు సిడిఎస్ యూట్యూబర్ అతి తక్కువ కాలంలోనే ఎంతో రికగ్నిషన్ సంపాదించిన టీటీఎల్ సునీత గారు, ప్లీజ్ వెల్కమ్. అలంకరించండి అండ్ అఫ్ కోర్స్ మీ వాల్యుబుల్ సజెషన్స్ ని. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న విజయ్ గారు, న్యాచురల్ ఫార్మర్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సంతపతులు రాట్న హనుమంతరావు గారు, అండ్ మనందరికీ పరిచయమైన చిట్టి గణేష్ ఫామ్ ఓనర్ శర్మ గారు. ఈ ఈవెంట్ ని మోస్ట్ సక్సెస్ఫుల్ చేసిన, ప్రతి ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేస్తున్న సరోజ గారు, ప్లీజ్. సరోజ గారి గురించి స్పెషల్ గా చెప్పాలండి. ఎందుకంటే 40 గ్రూపుల్లో అడ్మిన్ గా ఉండడము, అసలు ఎన్ని వేల కాల్స్ వచ్చాయి, ఎన్ని వేల మెసేజెస్ వచ్చాయి తనకి తెలిసి. 3 days నుంచి అయితే మరీ హెక్టిక్ వర్క్ అన్నీ ఉండి కూడా ఫస్ట్ వచ్చేసి కార్యక్రమాన్ని ఇంత బాగా రన్ చేస్తున్నారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సరోజ గారు. దానం చాలా రకాల దానాలు ఉన్నాయి. అన్నదానం, కొందరు చలివేంద్రం పెడతారు, కొంతమంది చెప్పులు, గొడుగులు ఇవన్నీ దానం చేస్తారు. కానీ ప్రాణవాయుని దానం చెయ్యాలని ఆలోచన మనందరికీ కలిగించిన శ్రీనివాస్ హరకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్న కమిషనర్ గారికి మోస్ట్ ఆనర్. సో ఓవర్ టు యు చేతన్ గారు. వ్యవసాయం కన్నా మించిన వృత్తి ప్రపంచంలో మరొకటి లేదు. నిజమైన సంపద, నైతిక విలువలు, ఆనందాల సాగుతూనే సిద్ధిస్తాయంటారు జెఫర్సన్. మనం పూర్తి స్థాయిలో రైతులం కాకుండా మంచి గార్డెనర్స్ చాలా మంది పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. కొంతమంది ఫార్మర్స్ కూడా ఉన్నారు, ఆర్గానిక్ ఫార్మర్స్. మనలో వానొచ్చినా వరదొచ్చినా ఏమొచ్చినా కానీ, నిన్న రెడ్ అలర్ట్ డిక్లేర్ చేసినా కానీ మేమందరం వస్తామని నిన్న గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. So, we welcome you all to this lovely gathering of CTG here. Now we'll begin the program. I request Srinivas Garu to please share his visionary thoughts to all of us. మిత్రులందరికీ నమస్కారం. కమిషనర్ గారు ప్రియమిత్రుడు, వారు ప్రకృతి ప్రేమికులు. మన తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేస్తున్నటువంటి కృషి మాటల్లో ఇప్పుడు చెప్తే చాలా తక్కువైపోతుంది. ఇక్కడ మనకు ప్రత్యేకంగా అర్బన్ ఫార్మింగ్, మన ఫార్మర్స్, మన టెరెస్ గార్డెనర్స్ కొరకు కూడా ఫార్మర్స్ కొరకు ఎంత కృషి చేస్తున్నారో అంతకంటే డబుల్ కృషి వారు చేస్తూ ఎంతో శ్రమ తీసుకొని ఏ ప్రోగ్రామ్కి పిలిచినా, ఎంత షార్ట్ నోటీస్ అయినా, కమిషనర్ హోదాలో ఉన్నా ఆయన ప్రతి ప్రోగ్రామ్కి వచ్చి రావడము, ఎంకరేజ్ చేయడము. ఒకే మాటలో అన్నారు, ఏమిటి ఒక్క ఫోన్ కాల్తో ఇంతమంది అయితే ఏదో చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది మీది అని. నిజంగా ఇంకో పెద్ద ప్రోగ్రామ్ మనం 500 మెంబర్స్తో చేయాలి, చాలా షార్ట్లీ చేయాలి. ఆ ప్రోగ్రామ్ మళ్ళీ వెంకటరామరెడ్డి గారు చూసి అబ్బా మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు అని వెంకటరామరెడ్డి గారు అనాలి. మనం అందరం అది వినాలి, చూడాలి. ఆటోమేటిక్గా చీఫ్ మినిస్టర్ ఆటోమేటిక్గా. తర్వాత వెంకటరామరెడ్డి గారు ఈ మన గ్రాఫ్టెడ్ మొక్కల గురించి మనకు ఇదివరకే పోయిన మీటింగ్లోనే మనకి ఇచ్చారు. 6 రూపాయలకు దొరికేటువంటి మొక్కని మనకు 2 రూపాయల్లో మనకు ఏర్పాటు చేయించి చేస్తానని చెప్పారు. ఆ విషయంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇంకా అవి తయారు కాలేదు, రెడీ అయ్యే ప్రాసెస్లో ఉన్నాయి. ఈలోపు ఇప్పుడు ఈ మన కిషోర్ గారు వాళ్ళు కూడా గవర్నమెంట్తో పనిచేస్తున్నారు. అందరం మనం కలిసి ఒక జయంతో ముందుకెళ్ళాలి. మన సిటీజీ సంస్థ 3 సంవత్సరాల క్రితము ఒక చిన్న స్ట్రాబెర్రీ గ్రూప్ సంస్థగా ప్రారంభమై స్ట్రాబెర్రీ మొక్కల కొరకు మనము స్టార్ట్ చేసినటువంటిది ఈరోజు మనకు 28,000 మంది మెంబర్స్ మనకు ఉన్నారు. ఫేస్బుక్లో కానీ దీంట్లో కానీ 35-36 గ్రూప్స్ మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మన దగ్గర ఉండి, మన దగ్గర ట్రైన్ అయ్యి, మన దగ్గర నేర్చుకొని చాలామంది మంచి
పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు గార్డెనర్స్ చాలా మంది ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. ఈరోజు మన మీటింగ్కి సునీత గారు వచ్చారు. అలాగే విజయ్ గారు ఇదివరకు మన సుపరిచితులే, వారి ఫామ్ కూడా మనం వెళ్ళాము చిలుకూరులో. మొదటి నుంచి మనం 3 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కృషి అందరూ చూసి మీ అందరి కృషి వల్లనే ఈరోజు మనం ఇంత పెద్ద ప్రోగ్రాము, ఇంత తక్కువ నోటీస్లో, ఇంత జల ప్రళయం ఉన్నా కూడా మనము చేసుకుంటున్నాము. అలాగే మనం చేతన్ గారి ఫామ్ కూడా మనం వెళ్ళాము. చేతన్ గారి ఫామ్లో మీరు అందరూ ఆనందించారు, శర్మ గారి ఫామ్లో ఆనందించారు. శర్మ గారు వచ్చారు, ఏదో వారు వేరే పనిలో ఉన్నారు. మొక్కల ప్రేమికుల యొక్క సమాజము, సమూహము మనము మొక్కలు పిచ్చివాళ్ళము. చూడండి అందరూ ఎలా అవుతున్నారు, ఒకసారి క్లాప్స్. మనమంతా ప్రకృతి ప్రేమికులం కాబట్టే మొక్కల ప్రేమికులం కాబట్టే మనకు ఆ పిచ్చింది కాబట్టే మనకు ఇట్లాంటి వాళ్ళు ఆయన నేను పిచ్చాను అనలేను, ఎందుకంటే ఆయన ఆఫీసర్. మనం ఇది చాలా జోవియల్గా జరుపుకున్నటువంటిది, మనకేం దీన్ని ఇది అఫీషియల్ కాదు, ఇంకొక అధికారికంగా చేస్తున్నటువంటి కాదు. మనకు ఆయన ఎంత ప్రేమతో అంటే ఏ టైం కంటే ఆ టైంకి ఆయన ఆఫీస్ నుంచి వచ్చారు. ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి, వేరే పని ఉన్నా కూడా ఇప్పుడు ఇంకొక మీటింగ్ ఉంది ఆయనకు అర్బన్ ఫారెస్ట్రీ దాని మీద, దానికి వెళ్ళేవాడు ఇక్కడికి వచ్చి ముందు మనందరినీ చూసి మనందరినీ కలుసుకొని మనకు చెప్పి మనందరికీ మార్గదర్శకం చేసి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ చేస్తున్నటువంటి పనులు కానీ మనందరికీ చెప్పి మనకు చెప్పేటువంటి ఏర్పాట్లు ఆయన చేశారు. మనము మన మెంబర్స్ అందరికీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ మనది అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మొక్కలకు కావలసినటువంటి యొక్క వాతావరణము భగవంతుడు సృష్టించాడు, కానీ భగవంతుడు సృష్టించినటువంటి వాతావరణాన్ని మనం మొక్కలు పెంచుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పించేందుకు రైట్ ఫ్రమ్ సెలక్షన్ ఆఫ్ పాట్ దగ్గర నుంచి, సెలక్షన్ ఆఫ్ పాటింగ్ మిక్స్ దగ్గర నుంచి, సెలక్షన్ ఆఫ్ సీడ్స్, సాప్లింగ్స్, సీడ్లింగ్స్, దానికి కావాల్సినటువంటి పరికరాలు అన్నీ కూడా మనము వెంకటరామరెడ్డి గారి వాళ్ళ సహకారంతో అయితేనేమి, మిగతా మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ సహకారంతో అయితేనేమి, మనం ఏ బషీర్బాగ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఏ షాపుకి మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనము హోల్సేల్ ప్రైసెస్లో మనము తెచ్చుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మీరందరూ పాటింగ్ మిక్స్ అంతా 7 రూపాయలకు మీకు ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. స్ట్రాబెర్రీ మొక్కలన్నీ మీకు 15 రూపాయలకు మీకు ఇంటి దగ్గరికి డెలివరీ వచ్చేస్తున్నాయి, మీరంతా చూస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఇంకా మనకు పెంపొందించుకుంటూ వెళ్ళాలంటే మనకు వెంకటరామరెడ్డి గారు లాంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరఫున ఉండేటువంటి వారి యొక్క ప్రోత్సాహం ఇంకా 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 అవసరం మనకు. ఫార్మర్ని ఐఎమ్ ప్రౌడ్ టు కాల్ మైసెల్ఫ్ యాజ్ అ ఫార్మర్. నేను రైతులు గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నాను. అదే స్ఫూర్తితో నేను టెరెస్ గార్డెనింగ్లో కూడా మన టెరెస్ గార్డెనింగ్ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ దీంట్లో కానీ, ఇంకోటి హైదరాబాద్లోనే కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాల్లో మనకు మా సిటీకి యొక్క బ్రాంచెస్ ఉన్నాయనే విషయం మీ అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది మీకు తెలుసు. దీంట్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఉండే వాళ్ళంతా అడిగారు, మరి మేము ఆ గ్రూప్లో కూడా ఉంటాము, మా జిల్లా గ్రూప్లో కూడా ఉంటాము అని. వాళ్ళందరూ కూడా మేము అవకాశం ఇచ్చాము. ఇప్పుడు విజయవాడ వాళ్ళు 31వ తేదీకి అక్కడ చేసుకుంటున్నారు యాన్యువల్ డే చేసుకుంటున్నారు 31వ తేదీ. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎవరన్నా ఆ టైంలో వెళ్ళగలిగినా ఉన్నా మీరు దయచేసి మీరు వెళ్ళవచ్చు. మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ కోరుతున్నారు. మన విజ్ఞానాన్ని మనము మన సభ్యులతో పంచుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. దానికి షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు వారు చాలా చోట్లకి వెళ్ళి వచ్చినటువంటి అనుభవాల్ని వాటిని క్లుప్తంగా మనకు చెప్తారు. ముఖ్యంగా మనకు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకొచ్చినటువంటి కిషోర్ గారి తరఫున వచ్చినటువంటి వారి స్నేహితులు, వారి ఫ్రాంచైజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దీని గురించినటువంటి చెప్తారు. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వాళ్ళది ఒక 5 నిమిషాలు చెప్పిన తర్వాత కమిషనర్ గారిని నేను వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. Hello, good morning. My name is Ramchand Nande. So we developed grafting technology in about 9 different vegetables with about 18 different rootstocks on it, and depending on climate. Okay, climate and rainy season ki vere rootstock, summer ki vere rootstock, field on problems batti vere rootstock on it. We bought 3 different types: brinjal, tomato and chili.
So basically grafting వల్ల about 8 different advantages వస్తాయండి. Yield gain is just one of them. Disease resistance is two. ఇప్పుడు world over tomato ki biggest problem is bacterium and fusarium wilt. The same thing with ridge gourd or bitter gourd or brinjal. Brinjal lo nematode kuda is a very big issue. So with grafting what we've achieved is we've achieved complete resistance to bacterium wilt, fusarium wilt, nematode. And gourds lo early stem blight అని వస్తుంది, అంటే చిన్నగా ఉన్నప్పుడే మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. సో వీ డెవలప్ 100% రెసిస్టెన్స్ టు early stem blight also. In brinjal we've been able to achieve about 500 to 600% more yield gain. With tomato is not so much about yield gain. Tomato about 50 to 60% yield gain వస్తుంది. బట్ టొమాటో ఎప్పుడు మనం చూస్తాం 1 day రెయిన్ పడితే టొమాటో ప్లాంట్ అంతా చచ్చిపోతుంది. బట్ వీ డెవలప్ ఫ్లడ్డింగ్ టాలరెన్స్. ఈవెన్ టొమాటో ప్లాంట్ ఒక రోజు అంతా వాటర్లో ఉండిపోయినా కూడా మీరేమి వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఫార్మర్స్ హ్యావ్ మేడ్ ఇట్స్ అ వెరీ బిగ్ బోన్. అంటే ఐ myself I'm a farmer. We've been doing for about 5 years now. With tomato it's very good. Chili also is the same thing. Heat resistance, flooding resistance, salinity tolerance. Suppose uppu neelu by mistake అంటే వచ్చినప్పుడు. And also one more thing with grafting is during the process of grafting what we've noticed is ఇప్పుడు మనం ఎప్పుడు వింటా ఉంటాం నెస్లే ప్లాంట్ లో పెస్టిసైడ్ వచ్చింది, లేకపోతే పెప్సీ ప్లాంట్ లో పెస్టిసైడ్ వచ్చిందని. సో దేర్ నోబడీ ఇస్ ఇంటెన్షనలీ పుట్టింగ్ ఎనీ పెస్టిసైడ్. మన వాటర్ లో ఎస్పెషల్లీ అర్బన్ వాటర్ లో దేర్ సో మచ్ పొల్యూషన్ దట్ ఆల్రెడీ హెవీ మెటల్స్ అనేది వాటర్ లో సాల్యుబుల్ అయిపోయి ఉన్నాయి. సో విత్ గ్రాఫ్టింగ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ హెవీ మెటల్ ఇండ్యూస్డ్ వాటర్, ఫ్రూట్ లో మీకు ఎటువంటి హెవీ మెటల్ కనిపించదు. సో ఇఫ్ యూ వాంట్ టు రియలీ డూ ఆర్గానిక్ ఆర్ డూ న్యాచురల్ ఫార్మింగ్, గ్రాఫ్టింగ్ ఇస్ వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫస్ట్. బికాస్ రూట్ స్టాక్ ఏమి ఇచ్చినా, రూట్ స్టాక్ అంటే ఇక్కడ ఈ ట్యూబ్ కింద పార్ట్ ని రూట్ స్టాక్ అంటారండి, ఈ పైది సయాన్. సో దీంట్లో మీరు ఏ టైప్ ఆఫ్ బ్రింజాల్ అయినా, లేదా ఏ టైప్ ఆఫ్ టొమాటో అయినా, లేదా ఏ టైప్ ఆఫ్ చిల్లీ, సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ యూ గివ్, సపోజ్ ఇప్పుడు మన దాంట్లో మర్క్యూరీ ఆర్ హెవీ మెటల్స్ ఏమైనా ఉన్నా కూడా మన వాటర్ లో, అంటే మోస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్పెషల్లీ మీరు అందరూ అర్బన్ ఫార్మర్స్ కాబట్టి అర్బన్ వాటర్ లోనే హెవీ మెటల్స్ ఉంటాయి. సో మనం వాటర్ అనేది ఎందుకు బోర్ వాటర్ తాగకుండా ఆరో వాటర్ తాగుతున్నాము అనేది, మన ఎవ్రీవన్స్ ఇంట్లో అందరూ ఆరో వాటర్ తాగుతాం బికాస్ ఆఫ్ హెవీ మెటల్స్. సో బట్ వీఆర్ ఇండైరెక్ట్లీ కన్స్యూమింగ్ హెవీ మెటల్స్ ఇన్ ద ఫుడ్ దట్ వీ ఈట్. సో విత్ గ్రాఫ్టింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ వీ ఆల్సో అచీవ్డ్ is to be truly organic. So even if you have heavy metals or pesticide induced water or anything, it will not reflect in your food. The shoot system does not take what the root system gives. దానికి కావాల్సిందే తీసుకెళ్తుంది, కావాల్సిన న్యూట్రియంట్స్, కావాల్సినంత వాటర్ అదే తీసుకుంటుంది తప్పితే ఇట్ డజంట్ అబ్జార్బ్ ఎనీథింగ్ లైక్ ఎవ్రీథింగ్ అనమాట. సో వీ హ్యావ్ ఇన్ ఎక్సెప్ట్ ఫర్ చిల్లీ, టొమాటో అండ్ బ్రింజాల్, క్యాప్సికమ్, ఆనపకాయ, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, వాటర్ మెలన్, మస్క్ మెలన్, టిండా. నెక్స్ట్ ఇయర్ విల్ బి కమింగ్ విత్ పపాయ ఆల్సో ఫర్ దిస్ థింగ్. One of the other thing with what we've come up is బయట దేశాల్లో మొక్క $1 ఉంటుంది, $1 అబోనే ఉంటుంది. మేము అది ఇప్పుడు సార్ 6 అన్నారు, నౌ వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 7, స్టిల్ మేకింగ్ సమ్ లాస్. బట్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దట్ we reach farmers. సార్ సబ్సిడీ ఇస్తే డెఫినెట్ గా 7 రూపీస్ ఇస్తాం. మేము కూడా చాలా స్మాల్ కంపెనీ, ఇట్స్ నాట్ లైక్ వేర్ బిగ్ కార్పొరేట్ ఏదో సీడ్ కంపెనీ లాగా కాదు మేము. సో సార్ డెఫినెట్ గా సార్ ఇస్తే we want to work with the government. Now we are in ఆంధ్రప్రదేశ్ లో మాకు about 4 డిఫరెంట్ నర్సరీలు ఉన్నాయి, ఫ్రమ్ కుప్పం టు వైజాగ్. 4 డిఫరెంట్ ఏరియాస్ లో నర్సరీస్ ఉన్నాయి. సో తెలంగాణ is also a part because all our research is happened in ICRISAT లోనే రీసెర్చ్ చేశాము. So whatever we claim or everything is validated by ICRISAT anamata. So with Commissioner Sir's assistance, definitely we look forward to setting up a production facility in Hyderabad soon, so that we can give plants. Terrace gardeners also, now everyone is picking up, everyone has the zeal to make their own, grow their own vegetables. We are always there to support in any questions or queries that you have. And once again, thank you Srinivas Garu, thank you Commissioner Garu for giving us this opportunity to be here. Thanks everyone. Sarojaka will introduce all the other admins as team members. Our chief admin, main admin Saroja Garu, honoring our chief guest for the day, Commissioner Venkatram Reddy Garu.
I request Monica Garu from Chaitanya Puri, a well-known gardener, to give it to Srinivas Hattara garu. అందరూ పుష్పగుచ్చాలు ఇస్తారు, అది బాధ లేదు. మనం గార్డెనర్స్ కాబట్టి మొక్కలు స్ట్రైట్ గా తీసుకొచ్చి వచ్చేసారు. శ్రీనివాస్ గారి గురించి ఒక విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఐకానిక్ స్టార్ శ్రీనివాస్ గారు ఆలతో ఇంటి పంట. ఆ అంటే అవగాహన, ఆ అంటే ఆసక్తి. మనందరికీ అవగాహనతో పాటు ఆసక్తి కూడా కలిగించి ఇంత హ్యూజ్ కౌంట్ మెంబర్స్ ని మనని సంపాదించగలిగామంటే శ్రీనివాస్ గారి వల్లనే. సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. All your support, with all the support and active participation of the members of my group, we are what we are today. And we wish to go places. కరెక్ట్. సో సిటీజియన్స్ కి కూడా ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్ అండి మనందరికి. More than 30,000 of course, yes. More than 30,000 members in our kitty and it's growing. The number is growing by the day. అందరి ఫోన్ నంబర్లు, పేర్లు, మెయిల్ ఐడి ఉన్నాయని అడుగుతున్నారు. ఉన్నాయి సార్. లైక్ మా అడ్మిన్ సరోజా గారు ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఎక్సలెంట్ ఆర్గనైజర్. అంతా ఒక ఆఫీస్ లో ఉన్నట్టు ఉంటుంది కార్పొరేట్ సిస్టమ్. I request Kusma Garu to come out to the stage and honor our Deputy Director Vijay Garu. Sukesh Garu, please come out to the stage. Vishnu Vandana Gariki. 20 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న విష్ణు వందన గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ ని ఎవ్రీ టైం మీరు గార్డెనింగ్ మీ ఇంట్లో మనందరికి షేర్ చేసుకుంటున్నారు. ఇట్ హాస్ బీన్ సో హెల్ప్ఫుల్ ఫర్ us. థ్యాంక్ యూ. విష్ణు వందన గారు వారి విల్ హియర్ రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ సార్. I request Vanaja Garu, our team member, to come onto the dais and honor a very popular YouTuber, Sunita Garu. YouTuber giving gift to One of the YouTuber. experienced gardeners. అది ఇక్కడ ఎలా ఉంది అంటే యూట్యూబర్ నే సత్కరించుకుంటున్నారు. బాగుంది. లక్ష్మీ కుమారి గారు ప్లీజ్ మంచి స్నేక్ ప్లాంట్ తీసుకొని వచ్చేస్తున్నారు. విజయ్ గారికి న్యాచురల్ ఫార్మర్, ఆర్గానిక్ ఫార్మర్. తను ఆల్రెడీ వైస్ ప్రిన్సిపల్ గా చేశారండి ఒక కాలేజ్ కి, ఎడ్యుకేటెడ్, మంచి కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చేసి మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్ లోకి వచ్చారు. తను హీ విల్ టాక్ అబౌట్ హిస్ జర్నీ. శివ పూర్ణిమ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గోదా గారు విల్ నౌ కమ్. ప్లీజ్ కమ్ గోదా గారు. మనకు ఇవాళ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ గురించి ఇంకా బాగా చెప్పారు. రామచంద్ర గారికి గోదా గారు ఒక స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అండి. హార్టికల్చర్ స్టూడెంట్ అండి. From Tamil Nadu University, organic farm. Great asset.